ఫేక్లు, నకిలీ పత్రాలు, ప్రమాదాలు, జాగ్రత్తలు. రియల్ ఎస్టేట్లో ఇంటి, ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాల్సి చూస్తున్నారా? అయితే మీరు మోసం చేయబడే ప్రమాదంలో ఉన్నారని అది మీకు తెలుసా? నకిలీ పత్రాలు మీరు ఆస్తిగా చేయకముందు తప్పక చూడవలసిన వీడియో ఇది. నమస్తే, మేము సమృద్ధ్ వెల్త్ టీమ్ నుంచి మాట్లాడుతున్నాము. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న టాప్ మోసాలలో ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫేక్ డాక్యుమెంట్ అంటే అసలు భూమికి సంబంధం లేని నకిలీగా సృష్టించబడిన పత్రాలు. వీటిని ఉపయోగించి మోసం చేయడం సర్వసాధారణం అయిపోయింది. అవి మామూలుగా ఒక 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. నకిలీ ఈసీ సర్టిఫికెట్లు చేయడం, నకిలీ పట్టాపత్రాలు పొందడం, ఫోర్జరీ చేసిన పవర్ ఆఫ్ అటార్నీ చేయడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఒకే భూమిని ఇద్దరికి అమ్మడం, అసలు యజమాని కాకపోయినా రిజిస్ట్రేషన్ చేయించడం, ఇవన్నీ నకిలీ పత్రాల్లో సాధ్యపడతాయి. ప్లాట్ని చూపిస్తే ఇద్దరికి డీల్ చేయడం, కోర్టులో ఉన్న కేసును భూమి అమ్మే ప్రయత్నాలు, ఇవన్నీ జరిగే మోసాలు. ఇలాంటి మోసాలు తప్పించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం. ఒకటి, లీగల్ అడ్వకేట్తో పత్రాల వెరిఫికేషన్ చేయించండి. 2, ఈసీ సర్టిఫికేట్లు 15 సంవత్సరాల పైన వెరిఫై చేయించండి. అంటే ఈసీ సర్టిఫికేట్ తీసుకుంటాడు 15 సంవత్సరాల పైన, 15 సంవత్సరాల వరకు ఈ సర్టిఫికేట్ తీసుకుని. భూమి వివరాలు తెలంగాణలో అయితే ధరణి, లేదా ఏపీలో అయితే మీ భూమిలో చూసుకోండి. అమ్మకందారు ఐడి ప్రూఫ్ జాగ్రత్తగా చెక్ చేయండి. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఆధార్ అవి కరెక్ట్గా వెరిఫైడా కాదా అనేది చెక్ చేయండి. ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా తప్పక చూడండి. యాక్చువల్గా స్కాన్ డాక్యుమెంట్ కాకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది చూడండి. ఒకవేళ మోసం జరిగిందని అనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాగే సివిల్ కోర్టులో వేసి నష్టపరిహారం పొందవచ్చు. మీరు కూడా ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. మీ డబ్బు భవిష్యత్తును కాపాడుకోండి. ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో.